ఆరోగ్యం ఖరాబ్ అయ్యి మెంటల్గా అయ్యి కొంతమంది మెంటల్ ఆసుపత్రులు ఎగ్జాంపుల్ అప్పుడు 2 ఉండే, ఇప్పుడు 40 పైన అయినాయి. ఎందుకు అయినాయి అంత? మెంటల్ ఆసుపత్రులు ఎందుకైనాయి అంటే ఈ ఆలోచన వల్లనే. ఈ ఆలోచన ద్వారానే మెంటల్గా ప్రిపేర్ ఎందుకు అంటే వాళ్ళు తీసుకునే డిసిజన్, వాళ్ళు తీసుకునే నిర్ణయం, వాళ్ళు తీసుకునే గొప్ప గొప్ప ఆలోచనలు కావు, పనికిరాని ఆలోచనలుగా వల్ల లాస్ట్కు మెంటల్ ఆసుపత్రిలో ఎంతోమంది మెంటల్గా అవుతున్నారంటే 40 కంటే ఎక్కువనే అయినాయి మన తెలంగాణలో. అలా ఎందుకు అవుతున్నాయంటే మన ఆలోచన విధానం కరెక్ట్గా ఉండాలి, గొప్పగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి. మనం ఉన్నతంగా వెళ్తాం. చాలా గొప్ప వాళ్ళం కావాలన్నా పాడైపోయి పనికిరాని వాళ్ళలాగా ఉండాలన్న ఆలోచననే ముఖ్యం. ఆలోచన వల్ల మనం సరిపోదు, దాన్ని ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెడితే మనం గొప్ప వాళ్ళం కావచ్చు, ఉన్నతమైన వ్యక్తులుగా ఉండొచ్చు. ఇది ఆలోచన యొక్క విధానం. సార్, ఆలోచన యొక్క విధానం గురించి చెప్పారు. ఓకే, మరి అతిగా ఆలోచించడం వల్ల అంటే అతిగా ఆలోచించడం వల్ల నష్టం కలుగుతుందని తెలుసు, కానీ ఆ అతిగా ఆలోచించకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఎక్కువగా ఓవర్ థింక్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? అతిగా ఆలోచించద్దంటే మనం పని చేయాలి. పని చేస్తే ఆ పని మీద ధ్యాస ఉంటుంది. ఈ అతిగా ఎవరు ఆలోచన చేస్తారంటే పోకిరి ఎదవలు, పని బాట లేనోళ్ళు, పనికి రాకుండా ఆలోచన చేసేటోళ్ళు, సొల్లు కబుర్లు చెప్పేటోళ్ళు, లేకుంటే ఈ ఫోన్ చూసి 24 గంటలు ఫోన్ను పిసికేటోళ్ళు. ఈ ఫోన్ను బంద్ చేయాలా, ఈ పని లేకుండా ఉండొద్దు. ఈ ఖచ్చితంగా ఇవి పాటిస్తే ప్రశాంతత ఉంటుంది. అన్నిటికంటే ప్రపంచంలో పెద్ద పెద్దోళ్ళు, ఋషులు, మహారుషులు, మేధావులు, ఇప్పుడు కుంభమేళం నడుస్తుంది ఏమిటి కోసం అంటే ప్రశాంతత కోసం. అవన్నీ దేవుళ్ళు అవన్నీ ఎందుకంటే ప్రశాంతత కోసం. మనోవ్యాధికి గురవుతున్నది చాలా యువత ఈ రోజుల్లో. ఆ మనోవ్యాధి కారణం ఓవర్గా ఆలోచన చేయడం, పనికిరాని ఆలోచన చేయడం వల్ల వాళ్ళకు డిస్టర్బ్ అవుతున్నారు, లైఫ్ అంతా నాశనం చేసుకుంటున్నారు గడబడగడ. ఇప్పుడు ప్రశాంతంగా ఉంటే నీళ్ళు ముఖం మంచి కనబడుతుంది, గడబడి ఉంటే ముఖం నీట్ కనబడుతుందా? నీళ్ళ మీద కూడా మన ముఖం చూసుకోవచ్చు. అంటే మన మనసు ప్రశాంతత ఉండాలి, మన ఆలోచన విధానం ప్రశాంతంగా ఆలోచన చేయాలి. ఎక్కువ ఆలోచన చేయడం వల్ల లాభం లేదు, మనోవ్యాధి వస్తుంది. ఈ మనోవ్యాధికి మందు ఏంటంటే గొప్పగా ఆలోచన చేస్తే ఈ మనోవ్యాధికి మందు వస్తుంది. అన్నిటికీ మందు దొరుకుతుంది కానీ ఈ ఆలోచనకు మాత్రం మందు దొరకదు. ఎలాంటి మందు దొరకదంటే మనసు ప్రశాంతత ఉంటే ఆలోచన కూడా ప్రశాంతంగా ఉంటుంది.